షలోం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనము. రోమన్స్ చాప్టర్ 12 వర్స్ 11. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నెవర్ బి లాకింగ్ జీల్, బట్ కీప్ యువర్ స్పిరిచువల్ ఫెర్వర్ సర్వింగ్ ద లార్డ్. ఆధునిక ప్రపంచంలో మన దృష్టిని మళ్లించే దారులు ఎన్నో. అయితే ఈనాటి వాక్యము మనస్ఫూర్తిగా దేవుని కొరకు అత్యాసక్తితో జీవించాలనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. దేవుణ్ణి సేవించటం అంటే మన జీవిత విధానమును దేవునికి హృదయానుసారముగా మార్చుకోవటమే. దీనికి సంపూర్ణ సమర్పణ అవసరం. అంటే దానియేలు బబులోనుకు కొనిపోబడినప్పుడు అతడు రాజు ద్వారా పంపబడిన ఆహారమును పుచ్చుకొని అపవిత్రపరచుకొనకూడదని దృఢంగా ఉద్దేశించారు. ఇలా మన సమర్పణ అనేది పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు వాటికనుగుణంగా అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్లకుండా దేవునికి విధేయత చూపిస్తూ కట్టుబడి ఉండటం. దేవుని యందైన ఇటువంటి ఆసక్తి ఉంటే లోకంలో ఏది కూడా మన దృష్టిని దేవుని నుండి మరల్చలేదు. దేవా, హృదయపూర్వకంగానూ మనఃపూర్వకంగానూ మిమ్మల్ని సేవించి ఆరాధించటానికి మాకు కృపను అనుగ్రహించండి తండ్రి. ఆమేన్.